అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ మురళిని. అనుకున్నంత అయింది. పాకిస్తాన్ మేకపోతు గాంభీర్యానికి భారత్ పులిపంజా దెబ్బ రుచి చూసేసరికి తోక ముడిచేసింది. భారత్ దెబ్బకు పాకిస్తాన్ అతలాకుతలం అవుతుంది. పాకిస్తాన్లోని లాహోర్ రాజధాని ఇస్లామాబాద్లో దాడులు నిర్వహించింది భారత ఆర్మీ. పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ దేశం విడిచి బహ్రెయిన్ పారిపోయే పరిస్థితి నెలకొంది. పాకిస్తాన్ ప్రధాని ఇంటి సమీపంలో 20 కిలోమీటర్ల దూరంలో బాంబులు మోతమోగింది. అటు బలూచిస్తాన్ కూడా పాకిస్తాన్పై దాడులకు పాల్పడుతుంది. ఈ క్రమంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ అరెస్ట్ అయినట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఏది ఏమైనా దీనికి సంబంధించిన వీడియో నెట్టింట అయితే బాగా వైరల్ అవుతుంది. మరోవైపు పాకిస్తాన్ ప్రధాని ఇతర ఆర్మీ అధికారులతో కలిసి బహ్రెయిన్ పారిపోతున్నట్లు సమాచారం అందుతుంది. ఇక పాకిస్తాన్లో రాష్ట్రపతి పాలన దిశగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తుంది. మరోవైపు భారత్ నేవీ పాకిస్తాన్ను వణికించేస్తుంది. రంగంలోకి 26 యుద్ధ నౌకలు దిగాయి. ఇప్పటికే కరాచీ పోర్టుపై ఐఎన్ఎస్ విక్రాంత్ దాడి చేసింది. ఆ దాడికి దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. 1971 తర్వాత కరాచీపై భారత నేవీ దాడులు జరగడం ఇదే తొలిసారి. అంతకుముందు ఎప్పుడు కూడా ఈ టేస్ట్ చూడలేదు పాకిస్తాన్. ఎందుకు అనంటే ఈ టేస్ట్ తెలిసిన వాళ్ళు ఇప్పటికీ గతం గదహ పోయి ఉంటారు. ఇప్పుడు కొత్త నీరు వచ్చింది కదా, కొత్త పుట్టుకలన్నీ పుట్టాయి, కొత్త యూత్ అందరూ వచ్చారు. మరి ఆ టేస్ట్ తెలియాలంటే తెలియదు కదా. మరి భారత్ దాడికి కరాచీలో ఇంచుమించు 10 పోర్టులు ధ్వంసం అయిపోయాయని సమాచారం. ఎందుకోనంటే ఈ పోర్టు నుంచే పాకిస్తాన్ ఆర్మీకి కానివ్వండి, పాకిస్తాన్ ప్రజలకు కానివ్వండి, ఎవరికైనా సరే మందులు, రవాణా, సరుకులు ఇంకా అన్నీ కూడా ఈ కరాచీ పోర్టు నుంచే మరి దిగుమతులు ఎగుమతులు కొనసాగుతూ ఉంటాయి. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ పాకిస్తాన్లోని లాహోర్, సియోల్కోట్, పాకిస్తాన్ రాజధాని అయిన ఇస్లామాబాద్ నగరాలపై అటాక్ ప్రారంభించింది. అక్కడ పాకిస్తాన్ క్షిపణులను, డ్రోన్లను ధ్వంసం చేసుకుంటూ వచ్చేస్తుంది. ఇంకొక వైపు పాకిస్తాన్ జమ్మూపై హమాస్ తరహా డ్రోన్లు దాడులు చేస్తుంది. మరి అయితే భారత్ వాయుసేన పాక్ ప్రయోగించిన దాదాపు 8 క్షిపణుల డ్రోన్లను కూల్చేసింది. మరోవైపు భారత్ పాక్ మధ్య ఉద్రిక్తలు మరింత ముదురుతున్న ఈ సమయంలో అనేక రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. సరిహద్దు జిల్లాలో ఇప్పటికే విద్యుత్ సరఫరా నిలిపివేశారు, పాఠశాలలు మూసేశారు. ముఖ్యంగా పోలీస్ సిబ్బంది, ఇతర అధికారులు సెలవులు రద్దు చేసేశారు. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్తో సహా పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలు చర్యలు చేపడుతున్నాయి. వాటన్నిటిని కూడా హైజోన్లో పెట్టారు. అదంతా మనకు తెలిసిందే. కానీ భారత్ ఎందుకు ఎంత హ్యాపీగా దివాళీ టపాసులు కాల్చినంత సంతోషంగా, అంత బిందాస్గా యుద్ధం చేస్తుంది అని అంటే మనకి ఇక్కడ మన అమ్ముల పొదిలో ఒక అద్భుతమైన అస్త్రం S-400 ఇది మనకు ఉండడం మన అదృష్టం. నిజం చెప్పాలి అని అంటే సింధూర్ అటాక్ జరిగిన తర్వాత వెంటనే పాకిస్తాన్ కూడా యుద్ధం మొదలుపెట్టేసింది. మన మీద కాల్పులు జరపడం మొదలుపెట్టింది, మోటార్ల దాడి కురిపించింది, అలాగే మానవరహిత డ్రోన్లు తీసుకొచ్చింది, మన మీద అటాక్ చేసింది. కానీ ఇవన్నీ కూడా మనకు పెద్దగా తెలియవు. అన్నీ బోర్డర్లో జరుగుతున్నాయి. మన ఆర్మీ అంతా కూడా వాటిని తునాతునకలు చేస్తుంది, అటు సైడ్ కొట్టే వాటిని అన్నింటిని కూల్చేస్తుంది. మామూలుగా లేదు యుద్ధం. అయితే చూడడానికి చాలా బిందాస్గా ఏదో మనం వీడియో గేమ్ ఆడితే ఎలా ఉంటుంది అలా అనిపిస్తుంది మనకి. కానీ మన సైన్యం మాత్రం మంచి ధీటుగా బదిలిస్తున్నారు పాకిస్తాన్. కానీ ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి. S-400 ఇది ఉండటం మన అదృష్టంగా మనం భావించాలి. ఈ S-400 అంటే ఏంటో నేను చెప్తా. ఇదిగో మీకోసం ఇక్కడ నేను ఏర్పాటు చేశాను. ఇక్కడ చూడండి, S-400 అంటే ఇది ఈ పార్ట్ చూసారా? ఇది ఎంత ప్రమాదకరమైందంటే దీన్ని ఇంచుమించుగా 40,000 కోట్ల రూపాయలతో మన అమ్మల పొదిలోకి చేర్చారు అప్పటి రక్షణ శాఖ మంత్రి. నిజం చెప్పాలంటే దీని గురించి నేను మీకు క్లుప్తంగా వివరిస్తాను. S-400 ట్రయంఫ్ అనేది రష్యా రూపొందించిన అత్యాధునిక మొబైల్ లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్. అంటే ఇది ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థ అంతకు ముందున్న S-300 వ్యవస్థకు మరింత ఆధునీకరించిన రూపం అన్నమాట. ఇది ప్రధాన ఉద్దేశం, దీని ఉద్దేశం ఏంటంటే శత్రు విమానాలు కానీ, గూఢచర్య విమానాలు కానీ, మానవరహిత డ్రోన్లు కానీ, క్రూయిజ్ క్షిపణులు కానీ, బాలిస్టిక్ క్షిపణులు కానీ అవి వచ్చేస్తున్నాయి అనుకోండి, అవి మన మీదకి రాకముందే ఇది గగనతనంలో అడ్డుకుని శుభ్రంగా క్లీన్గా నాశనం చేసేస్తుంది అనమాట. ఈ S-400 వ్యవస్థ అనేది చాలా కీలకం. మరి ఎన్నో భాగాలను కలిగి ఉంటుంది. రాడార్లు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు, లాంచర్లు, వివిధ రకాల క్షిపణులు. దీని రాడార్లు దాదాపు 600 కిలోమీటర్ల పరిధిలో ఉన్న శత్రువుల కదలికలను పసిగట్టేస్తాయి. వాడు ఈలోగా ఏదో ఒక క్షిపణి ఏదో చేద్దామని ఇలా అనుకుని ఇలా నీ లోపల ఇది వెళ్ళి కొట్టొచ్చేస్తుంది.
ఇక కమాండ్ సెంటర్ ఈ సమాచారాన్ని విశ్లేషించి ఏ లక్ష్యానికి ఏ క్షిపణి ప్రయోగించాలో నిర్ణయించేస్తుంది. అంటే ఎంత దూరంలో దేన్ని వేయాలి, ఏ క్షిపణి ప్రయోగించాలి, లేదా మోటార్ల ద్వారా కొట్టేయచ్చా, లేదా ఇంకా వాటికన్నా చిన్న వాటితో కొట్టాలి, లేదా దానికన్నా అంటే ఏ పావుని ఏ కర్రతో కొట్టాలో దీనికి ఇదే డిసైడ్ చేసేస్తుంది మన తెలుగు భాషలో చెప్పాలంటే. మరి S-400 వ్యవస్థ ఒకేసారి 36 లక్ష్యాలను ట్రాక్ చేస్తుంది. అంటే పాకిస్తాన్ 36 ప్రదేశాల నుంచి మన మీదకి ఏదైనా ప్రయోగించింది అనుకోండి, ఆ 36 లక్ష్యాలను కూడా ట్రాక్ చేసి ఒకేసారి వాటిలో 100 కిలోమీటర్ల నుండి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ 36 లక్ష్యాలపై ఒకేసారి దాడి చేసేసే సామర్థ్యం ఈ S-400కి ఉంది. ఇది అంత అత్యాధునికమైన శక్తి గలది. అందులోనూ ఈ S-400 ఎందుకు అవసరం మన భారతదేశానికి అని అంటే, భారతదేశం చాలా సుదీర్ఘమైన సరిహద్దులు కలిగి ఉంది. ఓ పక్కన చైనా, ఓ పక్కన పాకిస్తాన్, ఇలా చెప్పుకుంటూ పోతే మన పక్కనే మన బళ్ళాలు ఉన్నాయి. ఇక పశ్చిమాన పాకిస్తాన్ ఉంటే ఉత్తరాన చైనా, ఇంకా పొరుగు దేశాలతో నిరంతరం భద్రతా సవాళ్ళను మన భారతదేశం ఎలాగే ఎదుర్కొంటుంది. ఇక పాకిస్తాన్ ముఖ్యంగా తన వాయుసేన క్షిపణి సామర్థ్యాలను నిరంతరం పెంచుకుంటుంది. F-16 వంటి యుద్ధ విమానాలు, రకరకాల బాలిస్టిక్ క్రూయిజ్ క్షిపణులు భారతదేశ భద్రతకు ముప్పిగా పరిణమిస్తూనే ఉన్నాయి ఎప్పుడు కూడా. మరి ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశానికి కీలకమైన నగరాలైన సైనిక స్థావరాలు కానివ్వండి, పవర్ ప్లాంట్లు కానివ్వండి, వ్యూహాత్మకమైన ప్రదేశాలు కానివ్వండి, అదే డివోషనల్ ప్రదేశాలు కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా మరి దాడులు జరిగితే అప్పుడు మన పరిస్థితి ఏంటి? అసలే ఉన్నది పాకిస్తాన్. ఈ పాకిస్తాన్ ఎప్పుడు ఎలా ఇండియాని నాశనం చేయాలా అన్న ఆలోచన తప్ప, అరే మనం ఎలా బ్రతకాలి, మనకు భోజనం ఎలాగా, మనం బ్రతకడం ఎలాగా, మనం స్నానం చేయడానికి నీళ్ళేయి, మనం కడుక్కోవడానికి నీళ్ళేయి, ఇవేమీ ఆలోచించదు. ఎప్పుడు కూడా భారతదేశం మీద పడిపోదాం, కొట్టేద్దాం, ఆ దేశాన్ని మనం కలిపేసుకుందాం. అంటే ఇది ఎట్లా ఉంటుందంటే, ఒక పులి ఒక కుక్క మీదకి వెళితే గోడకి ఇలాగ ఆంచి అరుస్తుంది కుక్క. అట్లాగే పాకిస్తాన్ పరిస్థితి. పులి, సింహం, లేదంటే ఇంకా మీరు పెద్ద పెద్ద పేర్లు ఏదైనా భారతదేశానికి పెట్టండి, నిజంగా చెప్పాలనంటే అది కుక్క కింద లెక్క. ఎందుకు అనంటే దాని శక్తి ఏంటి, నేను ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళాలి, నేను ఎవరి మీద పోటీ పడాలి, నా సామర్థ్యం ఏంటి, నేను ఎవరితో పోటీ చేయగలను, ఎవరితో యుద్ధం చేయగలను, ఇవేమి ఎంచుకోదు. అక్కడ వాడు శత్రువు కనపడ్డా కొట్టేయడమే. వాడు వెనకాల ఎవరున్నారు, లేదా వాడికి దగ్గర ఏమేమి ఆయుధాలు ఉన్నాయి, వాడు మనల్ని తిరగబడి కొడితే మన పరిస్థితి ఏంటి, ఇవేమి ఆలోచించదు. అందుకనే ఈ S-400 వ్యూహాత్మక ప్రదేశాలను శత్రు వైమానిక దాడుల నుంచి, ముఖ్యంగా క్షిపణి దాడుల నుంచి రక్షించుకోవడం మనకు ఎంతో అవసరం. ఈ S-400 వ్యవస్థ ఈ అవసరాన్ని సమర్థవంతంగా తీర్చేస్తుందట. దీని సుదూర పరిధి కారణంగా శత్రు విమానాలు లేదా క్షిపణులు సరిహద్దుకు చేరుకునే లోపలే వాటిని స్మాష్ చేసి వదిలిపెట్టేస్తుంది. ఇది భారత్కు లభించిన అద్భుతమైన వరం. ముఖ్యంగా చెప్పాలి అని అనుకుంటే మన భారతదేశం చాలా కూల్గా యుద్ధం చేస్తుంది. ముఖ్యంగా ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ చెప్పకర్లా, మూడు కూడా ఈ మమ్మల్ని అసలు కెలకొద్దు, కెలిగితే ఇట్లానే ఉంటుంది, మిమ్మల్ని మామూలుగా ఉండదు, మీకు దెబ్బ మామూలుగా ఉండదురా అబ్బాయి అన్నట్టు చేసేస్తున్నారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇంటికి సమీపంలో 20 కిలోమీటర్ల దూరంలో బాంబుల వర్షం భారతదేశం ఆర్మీ కురిపించింది. పాకిస్తాన్ ప్రధాని ఇంటికి సమీపంలో 20 కిలోమీటర్ల దూరంలో భారత్ బాంబుల వర్షం కురిపించింది. ఏం చేయాలో పాల్పోని స్థితి. వెంటనే భద్రతా సిబ్బంది అందరూ కూడా తీసుకుని వెళ్ళి బంకర్లో పడిచారు. మరి ఇక చెప్పాలి అని అనుకుంటే మొన్నే చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు, ముదర మాటలు. భారతదేశాన్ని తుడిచేస్తాను, పీకేస్తాను, పొడి చేస్తాను, ఇటువంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఇప్పుడు అరెస్ట్ పాలయ్యాడు అన్నది అక్కడ సోషల్ మీడియా ప్రచారం. తీసుకెళ్ళి మరి ఎందులో వేశారో తెలీదు. మరి వీడు ఇంత పెద్ద పెద్ద మాటలు, ముదర మాటలు మాట్లాడినప్పుడు అరే మన బలం ఎంత, భారతదేశ బలం ఎంత, అరే మనకి ఏమేమి వనరులు ఉన్నాయి, మన చేతిలో కనీసం కర్రన్నా ఉందా, ఎదరొచ్చేది పులి కదా, పులిని బెదిరించాలి అని అంటే కర్రతో ఏం సరిపోద్ది, మన బ్రతికేంటి, తిన్నాకి కూడు లేదు, పెట్రోల్ చూస్తే 300 రూపాయలు, చికెన్ చూస్తే 500 రూపాయలు మన దేశంలో అమ్ముతుందే, మన ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోయిందే, అటువంటి భారతదేశం మీదకి మనం ఎందుకు సార్ వెళ్ళడం, మాకు చూస్తే సరైన గన్నులు లేవు, దానికి తుప్పట్టిపోయిన దానికి ఆయిల్ రాసుకోవాలా, ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోయి దానికి కొబ్బరి నూనె లేదంటే మంచి నూనె పెట్టాలా, పెడితేనే కానీ అవి పని చేయవు అని ఆలోచించుకోవాలి. ఆలోచించుకోకుండా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి భారత్ని తుడిచేస్తాను, పొడి చేస్తాను అని ముదర మాటలు మాట్లాడాడు. ఇప్పుడు ఏమైపోయాడు, ఎక్కడ పోయాడు వేణు లేదు. పాకిస్తాన్ని పాపం ఒంటరిని చేసి పారిపోయాడు. ఆ ప్రధాని కూడా పరిస్థితి అంతే, బంకర్లో దాక్కున్నాడు. పులి మోదీ ఎక్కడున్నారు, కరెక్ట్గా ఢిల్లీలో కూర్చుని ఎక్కడ ఏం చెయ్యాలో అది చక్కబెట్టేస్తూ ఉన్నారు. అరే పులి మీదకి మీరెందుకు రాబాయి, ఎందుకు వస్తున్నారు మీరు, కనీసం మినిమం కామన్ సెన్స్ లేదా? ఎప్పటి నుంచి 1947 నుంచి మీరు ఏడుస్తూనే ఉన్నారు. ఒక క్రికెట్లో పెద్దగా నెగ్గలేరు, యుద్ధంలో పెద్దగా నెగ్గలేరు, సోషల్ మీడియాలో మీకు పెద్దగా లేదు,
అలాగే పోనీ ఎందులో అన్నా ఉంది, అది లేదు. ఎందులోనూ కూడా ప్రతి దాంట్లో మీరు వెనకబడిపోయి ఉన్నప్పుడు ఒక భారతదేశాన్ని చూసి భయపడండి. గర్వంగా భారత్ మేము బాయ్ బాయ్ అని చెప్పుకోండి, అడుక్కోండి. మోదీ ఎప్పుడు కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అటువంటి మోదీ మీద మీరు ఎప్పుడు కూడా అలా చేస్తా అంటే ఎట్లా కుదురుతుంది? ఇదొకటి చాలు. ఎన్ని మోటార్లు, ఎన్ని మానవరహిత డ్రోన్లు, ఎంత 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 యుద్ధం చేశావు నువ్వు గత 2 రోజుల నుంచి? కనీసం సరిహద్దులో నువ్వు అమాయక ప్రజలను చంపగలిగేవు తప్ప భారత్ మీద పెట్టిన నీ టార్గెట్ ఏదైనా ఒక్కటి రీచ్ అవ్వగలిగేవా? లే. వీడు ఎంత పెద్ద పెద్ద ముదరు మాటలు మాట్లాడాడు గత 4 రోజుల క్రితం. యుద్ధం మొదలవుతుందనగా అంటే మన పహల్గాం దాడి తర్వాత వీడు మాట్లాడిన ముదరు మాటలు చూస్తే బాబోయ్ పాకిస్తానా అన్న రేంజ్లో మాట్లాడాడు. కానీ ఇండియా వాళ్ళు అసలు దాఖలా. వాళ్ళ ముఖ్యంగా చెప్పాలంటే బలూచిస్తాన్ వాళ్ళు ఏర్పాటువాదులు, మాకు సపరేట్ దేశం కావాలనేసి వాళ్ళు ఉన్నది 40% 42% ఉన్నారు పాకిస్తాన్లో. వాళ్ళకి సపరేట్ దేశం కావాలి అనేసి పాకిస్తాన్ను ముందు వాళ్ళు కొట్టేస్తున్నారు. మన భారతదేశానికి పని లేదు. వాళ్ళు నిన్న కాక మొన్న అడిగింది కూడా భారత్ మాకు సహాయం చేయండి, మా దగ్గర సరైన వెపన్స్ ఇవ్వండి, పాకిస్తాన్ని తుక్కు చేసి వదిలేస్తాం అని వాళ్ళే చెప్తున్నారు. అంటే మనకు పెద్దగా పని ఉండదు. వాళ్ళకి ఏదైనా కావాల్సిన ఆయుధాలు మనం సమకూరిస్తే వాళ్ళే తుడిచిపెట్టేస్తారు. ఇప్పటికే అక్కడ ఉన్న మొబైల్ టవర్లు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి సాంకేతిక వ్యవస్థ కానివ్వండి, వాటన్నింటినీ కూడా వాళ్ళు నాశనం చేసుకుంటూ వచ్చేస్తున్నారు పాకిస్తాన్లో బలూచిస్తాన్ ఏర్పాటువాదులు అందరూ కూడా. మరి దేన్ని చూసుకుని పాకిస్తాన్ తల ఎగురుతుందో తెలియటం లేదు. మన అమ్ముల పొదిలో ఈ S-400 ఒక్కటి ఉన్నది అని అంటే ఒక్క క్షిపణి కానీ, ఒక్క మోటార్ కానీ, లేదు దానికి సంబంధించినటువంటి ఏదైనా ఆయుధం కానీ మన దగ్గరికి రావాలి అని అంటే దీన్ని దాటుకుని రావాలి. ఒకే దెబ్బకి 36 లక్ష్యాలు అని అంటే పాకిస్తాన్ నాకు తెలిసి ఇందులో దీన్ని టైర్ కూడా కొనలేదేమో. ఎందుకనంటే 40,000 కోట్లు ఎక్కడ, పాకిస్తాన్ ఎక్కడ? ఆల్రెడీ సోషల్ మీడియా వేదికగా బాబు మేము అడుక్కుంటున్నాం, మాది పేద దేశం, డబ్బులు వేయండి అని అడుక్కోవడం మొదలుపెట్టేశారు ఈ రోజు నుంచి. భారత్ దాడి చేసింది అన్న దగ్గర నుంచి ఆర్థిక వ్యవస్థ ఇంకా మరింత దారుణానికి పడిపోయింది. అక్కడ ఉన్నటువంటి స్టాక్ మార్కెట్లన్నీ క్లోజ్, ప్యాకప్ చెప్పేసే. భారతదేశం ఎప్పుడు నిశ్చలంగానే ఉంటుంది. మేము ఎవరి జోలికి రాం, మా జోలికి ఎవరు రావద్దు, మమ్మల్ని కెలకొద్దు, మేము ప్రశాంతంగా ఉంటాం. భారతదేశంలో ఉండి పాకిస్తాన్కి మద్దతు పలికే కుక్కలు ఎవరైనా ఉన్నారు అని అంటే వాళ్ళకి చాలా గట్టిగా ట్రీట్మెంట్ మొదలవుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, చాలా దారుణంగా ఉంటుంది. మీకు పాకిస్తాన్ ఇష్టం అయితే వెళ్ళిపోవచ్చు నిర్మొహమాటంగా, మా దేశం ఇది కాదు, భారతదేశానికి మాకు పడదు అని అనుకుంటే మీ దేశం మీరు వెళ్ళిపోవచ్చు. మిమ్మల్ని మేమేమీ అనం. మీరు మా జోలికి వస్తే మాత్రం అధపాతాళలోకానికి తొక్కేస్తాం నిర్మొహమాటంగా. మోదీయే మాకు ఆదర్శం, మోదీ మాటలే మాకు జీవనాధారం. తను ఏం చెప్తే మేము అది చేస్తాం అన్నట్టు భారతదేశ ప్రజలందరూ ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. అంత ఎందుకండి, నిన్న కాకమన్నారు మిలిటరీ నుంచి రిటైర్ అయిన వాళ్ళు, అంతకుముందు వాళ్ళ సేవలు మిలిటరీలో అందించిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా చిన్న ఛాన్స్, ఒక్క ఛాన్స్ అని అడుగుతున్నారు. పాకిస్తాన్కి ఎక్కడ ఏమున్నాయో మాకు తెలుసు, శుభ్రం కొట్టొచ్చేస్తాం, ఒక్కసారి అవకాశం ఇవ్వండి మోదీజీ అని వాళ్ళు అడుగుతున్నారు. అది దేశభక్తి అంటే. అరే భాయ్, నీ దేశంలో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 3,000 నుంచి అధికారులు, ఆ మిలిటరీలో పనిచేసేటువంటి సైనికులు వీళ్ళందరూ చూస్తే 3,000 నుంచి 5,000 మంది వరకు బాబోయ్ నీ ఉద్యోగం వద్దు, నువ్వు వద్దు అని రాజీనామాలు చేసి వెళ్ళిపోయారు. లెటర్లు ఇచ్చేసి, మా తెలుగులో చెప్పాలంటే. నువ్వు ఇంత నీచమైన దుస్థితిలో ఉండి, అడుక్కు తినే స్టేజ్లో ఉండి ముదరమాటలు ఈడు ముదరమాటలు ఎంతంత ముదరమాటలు అంటే భారతదేశాన్ని తుడిచేస్తాం, మేము ప్రత్యర్థి దాడి చేసామంటే తట్టుకోలేదు. వీడు ఎక్కడున్నాడో తెలియదు, ఇప్పుడు వీడు ఏ మూలలో ఉన్నాడో కూడా తెలియదు. ఈడు మిలిటరీ సొక్క కూడా పీకేసిండి. నిన్నగాక మొన్న కొట్టబోయారు, ఈరోజు తీసుకుని వెళ్ళి డైరెక్ట్గా వేసేసారట. మరి వేసేసినప్పుడు వీడు ముద్ర మాటలు ఎంత ముద్ర మాటలు మాట్లాడాడు? అరే భాయ్, ఇక్కడ పులి ఉందరా, ఈ పులిని చూడాలి, చూసిన తర్వాత మనం చాలా జాగ్రత్తగా ఏదో సంధి మార్గంలో వెళ్ళిపోదాము, మేము చేసిన తప్పేనండి, మా ఎదవలు చేసిన తప్పే, మేము ఇటువంటి వాటికి జోలికి వెళ్ళాము బాబు, మీ దగ్గర నుంచి మాకు ఏదైనా పడిస్తే తినే స్థితిలో ఉన్నాం అని చెప్పాలి. పెద్ద ముద్ర మాటలు ఈ ముద్ర మాటల గురించే ఈడు దీనస్థితిలోకి పోయాడు. ప్రధాని ఈయన్ని చూసుకుని వాడు మహాముద్ర మాటలు మాట్లాడాడు. వాడు ఎంత ముద్ర మాటలు అంటే, భారతదేశం తలుచుకుంటే మేము ఇంకా తలుచుకుంటాం, భారతదేశం ప్రయోగిస్తే మేము అణు ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం. మీకు ఇంకో విషయం చెప్పనా, అణు ఆయుధాలన్నీ తుప్పట్టుపోయి ఉన్నాయండి. కొబ్బరి నూనె కానీ, ఇంజిన్ ఆయిల్ కానీ, లేదంటే మంచి నూనె కానీ రాసుకున్నాడు రెడీ చేసుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే కొన్ని పాపం వాడి దగ్గర ఆయుధ సామాగ్రి ఏమీ లేదట.
ముఖ్యంగా చెప్పాలంటే మన నిఘా వర్గాలు చెప్పింది ఏంటంటే వాడు చాలా మందుగుండు సామాగ్రిని అందరినీ అమ్మేసుకున్నాడు, దీపావళికి ఉంచుకోలేదాడు. అమ్మేసుకుని మందుగుండు సామాగ్రి దీపావళి చేసుకుంటానంటున్నాడు. ఎట్లా కుదురుతుంది? తిన్నాక కూళ్ళు లేనప్పుడు పక్క దేశాలకు అమ్ముకోపోతే ఏం చేస్తాడు? వీడు ముదర మాటలు. అది వీడిని తీసుకుని వెళ్ళి జైల్లో వేస్తారట. మనం హ్యాపీగా మన సైనికులకి, మన ప్రీతమ నాయకుడు నరేంద్ర మోదీకి మనం ఎప్పుడు కూడా దన్నుగా నిలబడదాం. మన సైనికులకి ఎప్పుడు కూడా చాలా దన్నుగా నిలబడదాం. వాళ్ళకి మన సపోర్ట్ తెలియజేసి వాళ్ళ సేవలకి మనం ఎల్లప్పుడూ కూడా రుణపడి ఉండాలి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.